నమస్కారం. సిసిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లాలో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కలెక్టర్ మాధవీలత వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశామని వెల్లడి. గోదావరి తీరంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న పలువురు ప్రముఖులు క్యూ లైన్లో నుంచుని ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రశాంతం. భారీ బందోబస్తు నిర్వహించిన యంత్రాంగం. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 94 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల 4వ విడత పోలింగ్ 2024 ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని బాకరాపురం జయమ్మ కాలనీలో ఓటు వేశారు. 138వ పోలింగ్ కేంద్రంలో తన సతీమణి వైఎస్ భారత్తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో ఉదయం 7 గంటలకి సార్వత్రిక ఎన్నికలకు ప్రక్రియ ప్రారంభమైంది. తన సొంత నియోజకవర్గంలో సీఎం జగన్ ఓటు వేశారు. సీఎం జగన్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అభిమానులు వైఎస్ భారతిని కూడా కలిసి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పటికీ పవన్ మాత్రమే ఓటు వేశారు. తాజాగా ఢిల్లీలోని పద్మవిభూషణ్ అందుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి జూబ్లీ హిల్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తరువాత మీడియాతో మాట్లాడారు. స్నేహితునికి ఇచ్చిన మాట కోసమే నంద్యాల వెళ్లినట్టు తెలిపారు బన్నీ. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. లెజెండ్ నందమూరి బాలకృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజమండ్రిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం 1577 పోలింగ్ కేంద్రాల్లో 16,23,149 మంది ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోనున్నారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. అనంతరం స్థానిక కంబాలపేట చున్నీలాల్ జాజూర్ రోటరీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలోని 1577 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఉదయం 5:30 పోలింగ్ సిబ్బంది మాక్ పోల్ నిర్వహిస్తారన్నారు. ఉదయం 7 గంటల నుంచి రెగ్యులర్ పోలింగ్ మొదలుపెట్టడం జరిగిందన్నారు. పోలింగ్ ఏజెంట్లను కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్ కొరకు కెమెరాలను పోలింగ్ కేంద్రాల లోపల, బయట కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేయడం జరిగిందని చెప్పారు. ఉదయం 5 గంటల నుంచి కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ, ఇతర సిబ్బంది సమన్వయంతో పోలింగ్ సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, సజావుగా పోలింగ్ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి పోలింగ్ స్టేషన్లో త్రాగునీరు, నీడ కొరకు షామియానాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. మనకి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో అంటే రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో టోటల్గా 1577 పోలింగ్ స్టేషన్స్లో కూడా
ఉదయాన్నే 5 గంటల నుంచి సిబ్బంది అందరు కూడా రెడీ అయిపోయి మాక్ పోల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ మాక్ పోల్ కూడా మనకి 7 గంటల లోపల ఈ మాక్ పోల్ కూడా అందరు కంప్లీట్ చేసుకొని 7 గంటలకి రెగ్యులర్ పోల్ కూడా స్టార్ట్ చేశారు. అయితే పోలింగ్ ఏజెంట్స్ కూడా అందరూ అపాయింట్ చేసుకున్నారు. మొత్తం 100% వెబ్ కెమెరాస్ మనం లోపల కానీ బయట కానీ పెట్టి ఉన్నాము. ఇదంతా కూడా కంట్రోల్ రూమ్స్లో కూర్చొని మార్నింగ్ 5 o'clock నుంచి నేను కూడా మానిటర్ చేస్తున్నాను. బయట అటు ఎస్పీ గారితో కానీ ఇటు మిగిలిన సిబ్బందితో కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున ఓటర్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందనేది అనుకుంటున్నామండి. తూర్పుగోదావరి జిల్లాలో పలువురు ప్రముఖులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ దంపతులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ భరత్రామ్ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. రాజమండ్రి రూరల్ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. రాజానగరం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి జక్కంపూడి రాజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజమండ్రి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి దేవి దంపతులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. రాజమండ్రి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ దంపతులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ అభ్యర్థి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది, ప్రత్యేక శ్రద్ధను తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 20,000 సిబ్బంది భాగస్వామ్యం అయ్యారు. ఉదయం 4 గంటలకే వేకప్ కాల్ ద్వారా అధికారులను సిబ్బందిని సమాయత్తం చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్లో 50 మంది అధికారులు సిబ్బంది విధుల్లో ఉన్నారు. జిల్లాలో సుమారు 16,23,000 మంది ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని అంచనాలతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ప్రక్రియలో భాగంగా పోలింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లు సజావుగా పారదర్శకంగా విధులు నిర్వహించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ 100% వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల బయట కూడా ఎటువంటి ప్రలోభాలకు ఓటర్లు గురికాకుండా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిరంతరం పరిరక్షణ కొరకు వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో 375 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఈ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా కొరకు మైక్రో అబ్జర్వర్లు వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం విశేషం. నిరంతరం పోలీస్ ఫోర్స్ నిఘాతో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిరభ్యంతరంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 8 రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఆయా పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లా సరాసరి మొత్తం పోలింగ్ శాతం 66.55%, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం 69.07%, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం 68.71%, రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం 58.20%, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం 65.24%, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం 69.27%, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం 67.42%, గోపాలపురం ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం 70.14%. మరో గంట తర్వాత ఫలితాలు స్వల్పంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కలెక్టర్ మాధవీలత వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశామని వెల్లడి. గోదావరి తీరంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న పలువురు ప్రముఖులు క్యూ లైన్లో నుంచుని ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రశాంతం, భారీ బందోబస్తు నిర్వహించిన యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.